ప్రేమ అనేది గాలి లాంటిది, కళ్ళకి కనిపించదు. కానీ అది లేకుండా అసలు జీవించలేము. ఏ ఒక్క అమ్మాయి ఒక అబ్బాయితో ఫస్ట్ ప్రపోజ్ చెయ్యదు. నేను కూడా అలాగే ఉండాలనుకున్నాను. ఎవరు వాడు? ఆ రోజు రాత్రి నా బండి ఆగిపోయింది, స్టార్ట్ అవ్వలేదు. ఎన్నోసార్లు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడు దగ్గరగా ఉన్నా కూడా చిన్న అమ్మాయిలకే సురక్షత లేని ఈ దేశంలో 4 కాళ్ళున్న జీవితో పాటు ఈ రాత్రి దాటగలనా అన్న ఒక భయం. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను తనతో పాటు థియేటర్లో ఉన్నానే. బయటికి వెళ్ళి కాల్ చేస్తాను. టాటా, బాయ్. The number you have dialed is currently busy. హలో, ఏమైంది? ఇక్కడ నిలబడినారేంటి? బండి స్టార్ట్ అవ్వలేదు. లోపల లకడీ కపూల్కి వెళ్ళాలి. లకిడీ కపూలా? దానికింకా 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడ పక్కన మెకానిక్ షాప్ ఏమీ లేదా? 1/2 కిలోమీటర్లో ఒకటుంది, కానీ 1:10 అయింది. క్లోజ్ చేసి ఉంటారేమో. అలాగా? షాప్ ఉందని ఒకసారి ఫోన్ చేసి అడుగుతారా? ఓకే, కానీ నా దగ్గర సెల్ ఫోన్ లేదుగా. సెల్ ఫోన్ లేదా? నిజంగానే చెప్తున్నాను, నాకు సెల్ ఫోన్ యూజ్ చేయడం నచ్చదు. తీసుకోండి, నా ఫోన్ నుంచి కాల్ చేయండి. లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడండి. హలో అన్నా, మెకానిక్ రమేష్ గారా? అవును, నువ్వెవరు? అన్నా, మన కొట్టు పక్క నుంచే మాట్లాడుతున్నాను. బండి ఒకటి రిపేర్ అయింది, దాన్ని రిపేర్ చేయాలన్నా. మందేయడానికి పోతున్నాను, ఉదయాన్నే బిలు. అన్న చాలా అర్జెంట్ అన్నా. తమ్ముడు, కాస్త అర్థం చేసుకో. బాగా లేట్ అయింది, తర్వాత బ్లాక్ లోనే అమ్ముతారు. ఆలస్యం అయిందంటే దొరికేది కూడా దొరకదు. అన్నా, ఇక్కడ వేరే షాప్స్ ఏమీ లేవా? హైవేస్లో ఉంది, కానీ దానికి కూడా 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అంత దూరమా? ఈ టైంలో ఎలా వెళ్ళాలి? మా ఇల్లు దగ్గరలోనే ఉంది. కావాలంటే మీ బండి అక్కడ వదిలేసి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి. ఇది మంచి ఐడియానే. బండి సేఫ్గా ఉంటుందా? బాగా పొగరుబోతులా ఉంది. ఏం ఆలోచిస్తున్నారు? మీ బండి సేఫ్గానే ఉంటుంది. తప్పుగా అనుకోకండి, ఊరికే అడిగాను. ఈ లొకేషన్ ఏంటి? రామకృష్ణ వీధి. అలాంటి ఒక లొకేషనే లేదే. కేఎస్ మహాల్ అని వేయండి. బుక్ అయిపోయింది. డ్రైవర్కి కాల్ చేయండి. హలో హలో అన్నా, కేఎస్ మహల్ దగ్గర ఒక రైట్ వెళ్తుంది కదా, అక్కడికి వచ్చేయండి. ఎక్కడమ్మా? ఆ బైపాస్ రామకృష్ణ వీధా? అవునన్నా. ఆ లోపలకంతా బండి రాదమ్మా, మీరు వేరే బండి చూసుకోండి. ఏమైంది? ఈ రోడ్ పేరు చెప్పగానే ఆ డ్రైవర్ రానని చెప్పేశాడు. ఎందుకు అలా చెప్పాడు? ఈ కార్నర్లో 4 తాగుబోతులు ఎప్పుడూ తాగేసి గొడవ చేస్తూ ఉంటారు, అందుకే. అయితే నేను ఇప్పుడు ఏం చేయను? మీ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? హలో, ఎక్కడున్నావే? సారీయే, చాలా టైట్. మార్నింగ్ కలుద్దాం. ఏమైంది? మత్తులో ఉంది. మందా? మీరు కొడతారా? నాకు అవన్నీ నచ్చవు. తను తాగుతుంది. మగవాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? నేను మగవాళ్ళని ఎప్పుడు నమ్మను. బాగా
మోసపోయినట్టుంది. ఓ పని చేద్దామా? మా ఇల్లు దగ్గరలోనే ఉంది. నైట్ స్టే చేసి ఉదయాన్నే వెళ్ళిపోవచ్చుగా. ఎవరు మీరు? ఇంతకుముందు మీరెవరో కూడా నాకు తెలీదు. మీరడిగిన ప్రశ్న కరెక్టే. అయినా నన్నేం చేయమంటారు? ఇక నిలబడ్డం అంత సేఫ్ కాదు. రండి వెళ్ళి మా ఇంటి గుమ్మం ముందు నిలబడదాం. నేనొక ఐడియా చెప్పనా? మీరు లోపలికి వెళ్ళి గడేసుకొని పడుకోండి. నేను బయటే పడుకుంటాను. రూమ్లో ఏసీ ఉందా? ఉంది. మ్, ఆ, ఫ్యాన్? అదే ఏసీ ఉంది కదా. ఆ, కాదు, నాకు ఏసీ సెట్ అవ్వదు. కాబట్టి ఇక్కడే కూర్చుని మాట్లాడి నేను పొద్దున వెళ్ళిపోతాను. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. హలో, ఇలా చూడు. నీ దగ్గర నేను తప్పుగా ప్రవర్తించాలనుకునుంటే నువ్వు కూర్చుని నిద్రపోతుంటే నేను ఊరికే ఉంటానా? అర్థం చేసుకో. ఇది నా రూమే. నువ్వు లోపలికి వెళ్ళి లాక్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపో. నువ్వు ఇలా గుమ్మం ముందు నిద్రపోతుంటే నిన్ను ఇలా వదిలేసి నేనెలా నిద్రపోగలను? సరే సరే, నేను మిమ్మల్ని నమ్ముతాను. హ్మ్. ఏంటి? లోపల ఎవరూ లేరు కదా? సరే, సారీ. వెళ్దాం. అరేరే, హ్మ్. నాకు ఏసీ వద్దు, ఫ్యాన్ చాలు. హేయ్, నువ్వింకా నిద్రపోలేదా? లేదు, కొత్త చోటు, అందుకే నిద్ర పట్టలేదు. సరే, మీరు కూడా లోపలికొచ్చి పడుకోండి. వద్దనే వద్దు. నువ్వు అనవసరంగా నన్ను చూసి భయపడతావు. ఇప్పుడు నమ్మకం వచ్చేసింది, మీరు లోపలికి రండి. హో, ఆ,
మీరు బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. నేనే కింద పడుకుంటాను. నా మీదున్న భయంతో నువ్వు నన్ను వాచ్ చేస్తూ ఉంటావు. కింద పడుకుంటే లేచి లేచి చూడాలి, పైన పడుకుంటే అలాగే నన్ను చూడొచ్చు కదా. సరే కానీ మీ పేరేంటి? ఇంతవరకు చెప్పలేదే. మీరు కూడా మీ పేరు చెప్పలేదే. శంకర్. నా పేరు సౌమ్య. ఓకే సౌమ్య. నాన్నగారు ఏం చేస్తున్నారు? ఇప్పుడేం చేస్తున్నారని తెలీదు. నన్నొక అనాథ పిల్లనని చెప్పి హాస్టల్లో చేర్చి ఆయన సెకండ్ వైఫ్తో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒకరోజు రోడ్డు మీద చూశాను. నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. అమ్మగారు? నాన్న అమ్మకి తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసాక సూసైడ్ చేసుకున్నారు. సారీ. దీనికెందుకు సారీ? మీ అమ్మ నాన్న? వాళ్ళిద్దరూ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత బామ్మగారు ఉండేవారు. ఆవిడ కూడా కొన్నాళ్ళకి చనిపోయారు. తమ్ముడున్నాడు. వాడు కూడా ఎఫ్బీలో లవ్ చేసి యూఎస్లో సెటిల్ అయిపోయాడు. సరిగాని ఇప్పుడెందుకు ఈ కథలన్నీ? నువ్వు ఎవరైనా లవ్ చేస్తున్నావా? చేశాను, ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు. ఇప్పుడు లేదు. ఏ? హాస్టల్లో పెరిగిన పిల్ల అని తెలిస్తే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరట. ఓ, అయితే తప్పు చేసే అమ్మాయిలందరూ హాస్టల్ నుంచే వస్తున్నారా? సరే వదిలేయండి, నాదొక చెత్త స్టోరీ. మీ స్టోరీ చెప్పండి. నా స్టోరీ అంతా వన్ సైడ్ లవ్ స్టోరీనే. రోజు ఆ అమ్మాయిని చూడ్డానికి కాలేజు, బస్టాండ్, కంప్యూటర్ క్లాస్ అని వెళ్ళి నిలబడతాను. నిలబడి చూసి వెనక్కి వచ్చేస్తాను. మీరు చూసేది ఆ అమ్మాయికి తెలుసా? అదెలా తెలుస్తుంది? నేను ఆ అమ్మాయిని వన్ సైడ్ గానే లవ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏమైంది? తనకి ప్రపోజ్ చేశారా? లేదండి. ఏ? నేను ఆ అమ్మాయిని ఫాలో చేసేటప్పుడు నన్ను ఒక అబ్బాయి రోజు ఫాలో చేస్తాడు. వీడెందుకు మనల్ని ఫాలో అవుతున్నాడని అప్పుడప్పుడు ఆలోచిస్తాను. సరే, వాడి దగ్గర వాచ్ లేదు, టైం అడగడానికే వెనకపడుతున్నాడు అనుకున్నాను. ఓ, కానీ ఒకరోజు వాడెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి వాడు ఓకే చేసుకున్నాడు. తర్వాత కాలేజ్ చదివేటప్పుడు అలా అమ్మాయి ముందు టీవీగా వెళ్ళి నిలబడ్డాను. ఏంటి సౌమ్య, ఓ అని కూడా అన్నంటున్నావు? ఓసి దుర్మార్గురాలా, నిద్రపోయేసావా? అంటే 20 నిమిషాల నుంచి కథని నాకు నేనే చెప్పుకుంటున్నానా? ఈ అమ్మాయి తినుంటుందా? సౌమ్య, సౌమ్య, నన్ను వదిలేండి, నన్నేం చేయకండి ప్లీజ్ ప్లీజ్. హలో, నేను నిన్ను ముట్టుకోలేదు. సారీ. ఎందుకు లేపారు? నువ్వేమైనా తిన్నావా? లేదు, ఆకలేస్తోంది. ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. దీనికెందుకు ఇంత కోప్పడుతున్నారు? ఈ టైంకి కొట్లు కూడా ఉండవు. ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామా? చేద్దాం. సరే, నువ్వు ఆర్డర్ చేయి, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. వద్దు, నాకేం వద్దు, నేను పడుకుంటాను. ఆకలితో నిద్రపోవద్దు, ముందు ఆర్డర్ చేయి. మీరు నాతో పాటు తింటారు కదా? నాకొద్దు. అయితే నాకు కూడా ఏం వద్దు. పక్కనున్న వాళ్ళని వదిలేసి నాకు తినడం నచ్చదు. ఈ రకంగా అందరూ అనుకున్నారంటే ఈ ప్రపంచంలో ఆకలి చావులే ఉండవు. నువ్వు ఆర్డర్ చేయి. సార్,
థ్యాంక్స్. బ్రో మీరు ఏ ఏరియా? నాంపల్లి సార్. హ్మ్. థ్యాంక్ యూ. ఓకే. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు మీ చేతిలో ఉన్న ప్లేట్ ఇస్తారా? ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు మిమ్మల్ని 1.5 అవర్ నుంచే తెలుసు. నేను భయపడ్డం న్యాయమే కదా. నీకు ఒంటరిగా తినడం ఇష్టం ఉండదు. ఇదిగో తిను. సౌమ్య, నాకు ముఖ్యమైన పని ఉండి బయలుదేరేశాను. నీ బండిని రెడీ చేయించాను. నువ్వు ఇంటిని లాక్ చేసి తాళాన్ని రైట్ సైడ్లో ఉన్న షూలో పెట్టేసి కాస్త త్వరగా బయలుదేరేసి. ఎందుకంటే మెయింటెనెన్స్కి సంబంధించి ఒక అన్నొస్తారు. ఆయన నిన్ను చూస్తే అపార్థం చేసుకుంటారు. ఏ రేఖ, అర్జెంట్ కాల్ చేస్తే ఫోన్ తీయవా? ఫుల్ మత్తులో ఉన్నానే. వాడేం చేశాడో తెలీదు. తానే వచ్చి ఇంట్లో దింపేసి వెళ్ళాడు. ఇంటికి రావడమే చాలా పెద్ద కష్టమైపోయింది తెలుసా. సరే సరే, ఎలాగో ఏడు. నిన్నెవరూ మార్చలేరు. నా జీవితంలో చాలా గొప్ప రోజంటే అదే. ఫస్ట్ రోజు తన్ని చూసి భయపడిన నేను మరో రోజు తన్ని కలవాలనుకున్నాను. అయితే ఈ రోజు కూడా ఇక్కడే ఉంటావా? ఉంటాను. ఏంటి అలో చేయరా? చీచి, అలాంటిదేం లేదు. నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. తన దగ్గర నాకు నచ్చిన విషయం తన రాజకీయ దృక్పథం. ఎవరూ ఎవరిపైన ఏమీ ప్రేరేపించకూడదు. కానీ ఈ సొసైటీని చూసి చాలా ప్రశ్నలు అడగమంటాడు. మీరు చాలా చదువుతారా? ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి చదువుతాను. ఈయన బుక్స్ అవి ఉన్నాయి. మీకు దేవుడు నమ్మకం లేదా? నమ్మకం లేదని చెప్పలేం, నచ్చదు. అయితే ఉందని నమ్ముతారు. అవును, అన్ని పాపాలు చేసేసి కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా చాలా మంది మనుషులు సంతోషంగా జీవిస్తున్నారంటే ఎవరి వల్ల? దేవుడున్నాడు. సరే, ఎందుకు నచ్చదు? ఎందుకు నచ్చదంటే, నీకు దేవతంటే ఏంటో తెలుసా? దేవతంటే అమ్మాయి. సూపరు. ఒక మగవాణ్ణి దేవుడని పిలిస్తే వాడు భగవంతుడు. అదే ఒక అమ్మాయిని దేవతని పిలిస్తే ఆ అమ్మాయి ఇంకా స్త్రీగానే ఉంటుంది. అవును కదూ. నాకు ఈ భేదభావాలే నచ్చవు. మరెలా దేవుడు నచ్చుతాడు? అవును, ఎందుకు అలాంటి వివక్ష ఉంది? ఏ, ఎందుకు, ఎందువల్ల, ఇలా అన్నింటికీ ప్రశ్నించుకుంటూ ఉండు. సమాధానం నీకే దొరుకుతుంది. నాకెందుకు ఈ పాలిటిక్స్ థియరీస్ అన్ని? నేను వెళ్ళి పడుకుంటాను. బాయ్, గుడ్ నైట్. ఒకే ఒక ప్రశ్న. ఏంటి? మీ అమ్మగారేం చదువుకున్నారు? తను 5వ తరగతి వరకే చదువుకుంది. ఆ తర్వాత చదువు మానేశారట. సరే, మీ బామ్మ? ఆవిడ స్కూల్కే వెళ్ళలేదు. ఆవిడ ఇలిటరేట్. మరి నువ్వు మాత్రం ఎలా చదువుకున్నావు? ఆ ప్రశ్నకి సమాధానం నేనింకా వెతుకుతూనే ఉన్నాను. రోజు తన్ని కలవడానికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఈ 3 నెలల్లో ఎక్కువగా తన గురించి మాత్రమే ఆలోచించాను.
ఫస్ట్ టైం నాకు కనిపించిందల్లా గీశాను. నాకు తను బాగా నచ్చాడు. ఇది ప్రేమ అని నాకు అప్పుడు తెలియలేదు. ఇక్కడ ప్రేమ, కమ్యూనిజం రెండూ ఒకటే. వ్యక్తిగతంగా ఒకరి మీద చూపించే అభిమానం ప్రేమ అయితే, ఇక్కడ అందరూ సమానమని ప్రతి ఒక్కరి మీద చూపించే అభిమానమే కమ్యూనిజం. ఈ విషయం నేను తన దగ్గరే నేర్చుకున్నాను. ఈరోజు తన్ని కలవడానికి నేను త్వరగా వెళ్తున్నాను. హేయ్, నువ్వెప్పుడొచ్చావు? నేను 9 o'clockకే వచ్చేసాను. నువ్వేంటి ఇంత లేటుగా వస్తున్నావు? కాస్త వర్క్ ఉంది. సౌమ్య, ఆ, నేను లేని టైంలో ఎప్పుడూ ఒంటరిగా ఇంట్లో ఉండకు. ఏ? ఎవరూ లేని ఇల్లు. నువ్వు అరిచి పిలిచినా అక్కన పక్కన ఎవరికీ వినిపించదు. గర్ల్స్ ఎప్పుడు బోల్డ్గా ఉండాలని చెప్పే నువ్విలా భయపడుతున్నావా? సరే, నువ్వు లేనప్పుడు నేను ఇక్కడికి రాను. ఓకే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మనం భోంచేద్దాం. ఈరోజు నేనే వంట చేశాను. ఇంట్లో ఏమీ లేదు కదా. నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. సూపర్గా ఉంది. నా కోసం వండావా? అవును. చాలా థ్యాంక్స్. దీనికెందుకు థ్యాంక్స్? అది చెప్పు. ఏం లేదు. ఏదో చెప్పబోయా? నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఎందుకంటే దాని గురించి ఆలోచించలేదు. ఆఫీస్లో ఏదైనా లవ్? నువ్వొకదానివి. నన్నెవరైనా లవ్ చేస్తారా? అలా ఏం లేదు. మనల్ని కూడా ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తారు. వాళ్ళ గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడమే కష్టం. నన్ను చేస్తే బుద్ధి లేని వాళ్లే లవ్ చేస్తారు. అలా ఏం లేదే, నాకు బుద్ధి ఉంది. ఏమన్నా? అవును, నేనెప్పుడూ నీతోనే ఉండాలి. ఏమైంది? ఎందుకు సడన్గా? నా గురించి నీకేం తెలుసు? లవ్లో అమ్మాయిల ముందు ప్రపోజ్ చేసేస్తే అబ్బాయిలందరూ ఇలాగే కదా, చాలా ఎక్కువగా చేస్తారు. ఒక అబ్బాయి అమ్మాయిని చూడగానే లవ్ చేస్తాడు. తను ఎందుకు నచ్చిందని అడిగితే దానికి 100 కారణాలు చెప్తాడు. కానీ అసలైన కారణం ఆ అమ్మాయి అందంగా ఉండుంటుంది. ఫస్ట్ టైం చూసిన అమ్మాయిని సూపర్ ఫిగర్ అనే చెప్తారు, మంచి క్యారెక్టర్ అని చెప్పగలుగుతారా? కానీ నా లవ్ అలా కాదు. నువ్వు చేసిన ప్రతి విషయంలో నువ్వు నాకు అందంగా కనిపించావు. నేనెవరో కూడా తెలియకుండా నా మీద నువ్వు చూపించే ప్రేమ, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నువ్వు నాతో కలవడం, నేను నిన్ను ప్రేమించడానికి ఈ కారణాలు చాలనుకుంటాను. నువ్వు ఈ విధంగా మాట్లాడకు సౌమ్య. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదే ఇక్కడ సమస్య. ఈ లవ్ సెట్ అవ్వదు. ఏ, నేను హాస్టల్లో పెరిగిన అమ్మాయి అందుకా? పిచ్చిదాన్లా మాట్లాడకు. నువ్వెప్పుడూ బాగుండాలి, అదే ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమించే వరకు మన ఫ్రెండ్స్గానే ఉందాం. అప్పుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటావు. నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఏమీ లేను. ఇప్పుడు ఏమీ చెప్పక్కర్లేదు. నేను నీ ఫ్రెండ్ని. నిన్ను కలవడానికి ఎప్పుడైనా రావచ్చు కదా. ఈ ఇంటి నీ ఇంటిలాగే అనుకో. నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. కానీ డే టైంలో నేను ఉండను, నైట్ పనిచేసి లేట్గానే వస్తాను. కాబట్టి నేను లేనప్పుడు నువ్వు రాకూడదు. అంత సేఫ్ కాదు, అదే కదా చెప్తావు? ఎలా సౌమ్య? అలాగే. సౌమ్య, థ్యాంక్ కాఫీ. యూ. పది నెలల తల్లి గర్భంలోని వెచ్చదనాన్ని అనుభవించాను. అతనితో ఆ అందమైన రాత్రి సమయంలో తండ్రి యొక్క హోదా కాదు, ఆప్యాయత, ఆలింగనం, ఓదార్పు ఇవన్నీ కలిసిన సమ్మేళనమని అర్థం చేసుకున్నాను. నా రెండవ తండ్రి, నా గర్వించదగిన ప్రేమ. మొగాళ్ల జాతి నా కంటికి ఉన్నతంగా కనిపిస్తున్నారు నీ ఒక్కడి వల్ల.
నువ్వు లేదంటే వదిలేయడానికి నువ్వు మామూలు మనిషివి కాదు. సరే అని వదిలేయడానికి నా ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఇదేంటి మెడికల్ రిపోర్ట్? సౌమ్య ఏంటి క్యాన్సరా? సౌమ్య మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటిది? అందులోనే ఉంటుందిగా, బ్రెయిన్ క్యాన్సర్. 6 months వ్యాలిడిటీ నా లైఫ్. నాకు చెప్పలేదు ఎందుకు? చెప్పుంటే ఏం చేసుంటావు? ఇంకా 6 నెలలు ఎక్స్ట్రా ఇచ్చుండేవాడువా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం కాదులే. ఓ, నువ్వు ఎంబీబీఎస్సా? చెప్పనే లేదు. నా చావు ఇక్కడ ఎవరిని పెద్దగా హర్ట్ చేయదు. ఈ విధంగా మాట్లాడుకు సౌమ్య, నాకు చాలా బాధగా ఉంది. నేనేం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు? ఐ లవ్ యూ. డూ యూ లవ్ మీ? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. జస్ట్ ఓన్లీ 90 days. నాకు ఈ లవ్ మాత్రం చాలు. ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా కొన్ని రోజుల్లో నేను చనిపోతాను. ఆ తర్వాత నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు నీకు రెండో వైఫ్ అయిపోతారు. అందుకే ప్లీజ్ సౌమ్య. ప్లీజ్ సౌమ్య కాదు, లవ్ యూ సౌమ్య. ఏది చెప్పు. నేను నీకొక మంచి ఫ్రెండ్ని. నీ మీదున్న ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నీ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా సరే అదంతా నేనే భరిస్తాను. డబ్బుతో ప్రాణాలని కాపాడొచ్చంటే అసలు చాలా మంది బ్రతుకుండేవాళ్ళు. నాకదంతా వద్దు. అర్థమవుతోంది. సౌమ్య, మ్, చెకప్కి వెళ్ళావా? వెళ్ళాను. డాక్టర్ గారు ఏమన్నారు? ఒంటరిగా ఎక్కడికి బయటకు వెళ్ళకు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చన్నారు. ఇందుకే నేనేం చెప్పట్లేదు. నీ సమస్య ఏంటి? నీకు దీన్ని అనుకుంటే కొంచెమైనా బాధ, భయమూ లేదా? నాకిలాంటి ఒక జబ్బుంది, నేను కొద్ది రోజులే ఉండబోతున్నానని ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు నాకెలాంటి ఫీలింగ్స్ కలగలేదు. కానీ నాకిప్పుడు నీ వల్ల ఈ జీవితం బాగా నచ్చింది. నిన్ను పెళ్లి చేసుకుని నీతో పాటే జీవించాలి, అందమైన పిల్లల్ని కన్నాలని ఇంకా మనసులో ఎన్నో కలలున్నాయి. నేను ఇప్పుడు బ్రతకాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా చావుని తలుచుకుంటే భయంగా ఉంది. లవ్ యూ. ఓకే, ఒక సెల్ఫీ. ఎప్పుడూ ఈ రూమ్ లాక్లోనే కదా ఉంటుంది. ఈరోజు తెరిచుందేంటి? హాయ్ ఐషు. సౌమ్య, నువ్వెక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఏంటి విషయం? సరే గాని నువ్వేదికి ఇంత టెన్షన్గా ఉన్నావు? నీ ఫ్రెండ్ ఎవరు? ఆ వాట్సాప్ స్టేటస్లో ఉన్నవాడా? అవును. నీకు ముందే తెలుసా? ఏమంటున్నావు? ఎన్ని రోజులుగా నీకు తెలుసు? 3 నెలలుగా. 3 నెలలుగానా? ముందు అక్కడి నుంచి బయటికి రా. ఏ? నువ్వు బయటికి రా చెప్తాను. ఏంటని చెప్పు, అప్పుడే బయటకు వస్తాను. వాడు చనిపోయి 7 నెలలు అవుతోంది. ఆ ఇంటి లోపలికి ఎవరు వెళ్ళరు. నైట్ 11 తర్వాత ఆటో వాడు కూడా అటువైపు వెళ్ళడు. నువ్వు ముందు బయటికి రా. నువ్వేమంటున్నావు? ఆ అబ్బాయి ఒక సోషలిస్ట్, వాడిని చంపేశారు. ఈ రోడ్ పేరు చెప్పగానే ఆ డ్రైవర్ రానని చెప్పేశాడు. ఎందుకు అలా చెప్పాడు? నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు, కానీ నేను రాత్రి మాత్రమే ఉంటాను. నేను లేని టైంలో ఒంటరిగా ఇంట్లో ఉండదు. నేను నువ్వు అనుకుంటున్న పర్సన్ని కాదు. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఇక్కడ అదే సమస్య.
ఏమైంది నీకు? ఎవరు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మనిషి కాదు. అందుకే అడుగుతున్నాను, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నేనేమైనా గుంపుగా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని రేప్ చేశానా? లేదా నా స్వార్థం కోసం ఎవరినైనా హత్య చేశానా? ఇక్కడ డబ్బుకి అక్రమ సంబంధానికి హత్యలు జరుగుతుంటాయి. జాతి మతం దేవుడన్న పేరుతో గొడవలు. ఆకలంటే ఏంటో తెలియని పిల్లలు పస్తులుండి చనిపోతున్నారు. చావంటే ఏంటో తెలియని చిన్నపిల్లలు పేలిపోయి చనిపోతున్నారు. పీరియడ్ పెయిన్స్ కష్టం గురించి మాట్లాడుతుంటాం, కానీ ఇక్కడే జన్మస్థానంలో బాంబు పెడుతున్నాడు, బ్లేడ్తో కోసి చంపుతున్నాడు. ఇక్కడ పుట్టిన బిడ్డని కూడా కామంతోనే చేస్తున్నారు. ఇక్కడ ఆడవాళ్ల రక్షణ తల్లి కడుపులో మాత్రమే సాధ్యం. ఇంతకంటే దారుణాలు మనుషులు ఇంకా ఎన్నో చేస్తున్నారు. ఎప్పుడైనా నువ్వు వాళ్ళని చూసి భయపడ్డావా? మీరు దెయ్యాన్ని చూసి భయపడేలా ఉంటే దెయ్యం ఎందుకు రాత్రే వస్తోంది? పగటిపూట రావచ్చు కదా. నిజమేంటంటే మీరందరూ నిద్రపోతున్నారన్న ధైర్యంతోనే రాత్రి వస్తుంది. ఇకనైనా చీకటిని చూసి భయపడకుండా ఉండండి. ఇండియాలో ఉన్న అమ్మాయిలకి చీకటి కంటే ప్రమాదకరమైనది కొంతమంది మనుషులు తిరిగే వెలుతురే. నాకిప్పుడు నీ మీద భయం లేదు, కొంచెం కంగారు పడ్డాను. అయినప్పటికీ నేనిప్పుడు హాస్టల్కి వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి? భయంగా ఉంది. ఎందుకు? కాదు, అక్కడ వెళ్తురు ఉంది, మనుషులు కూడా నడుస్తున్నారు. సో కొంచెం హాస్టల్ వరకు డ్రాప్ చేయగలుగుతావా? హ్మ్. ఈ పాలిటిక్స్ అంతా నాకు అసలు వద్దు. నాకు లవ్ చాలు. మనిషిని మనిషి లవ్ చేస్తేనే జాతి మతం అని వేరు చేస్తారు. ఇందులో నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. మనల్ని విడతీయడానికి ఎవరున్నారు? సౌమ్య, ప్లీజ్ అర్థం చేసుకో. నీకేమీ కాదు. చెక్ చేసి చూడు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. నువ్వేం దేవుడు కాదు. అవునులే, ఎన్ని దారుణాలు జరిగినా చూసి చూడకుండా ఉండే మీ దేవుడి కంటే నేనెంతో పర్వాలేదు. ఇక నువ్వు నన్ను ఎప్పటికీ చూడలేవు. నీ ముందే నేను నిలబడ్డా కూడా నీ కంటికి కనిపించను. శంకర్, 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 శంకర్ ఎక్కడున్నావు? శంకర్, శంకర్ నువ్వెక్కడున్నావు? ప్లీజ్ శంకర్, నేను నిన్ను చూడాలి. అట్లీస్ట్ నాతో మాట్లాడు శంకర్. విషయమేంటో చెప్పు. నువ్వెక్కడున్నావు? నీ పక్కనే ఉన్నాను. విషయమేంటో చెప్పు. నేను నిన్ను చూడాలి. కుదరదు. ముందిక్కడి నుంచి బయటికెళ్ళు. కుదరదు. నువ్వు రా, నిన్ను చూసే నేను వెళ్తాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు సంతోషంగా జీవించాలి. అది కుదరదు. ఈ రోజు కూడా డాక్టర్ని కలిసే వస్తున్నాను. 2 నెలలు ఉండడమే గొప్ప విషయమట. నువ్వు చనిపోయావు, నేను చావుని ఎదురు చూస్తున్నాను. ఇంతే మన ఇద్దరికీ ఉన్న డిఫరెన్స్. నోటికొచ్చినట్టల్లా వాగుతూ ఉండకు సౌమ్య. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నేను చివరిసారిగా చెప్తున్నాను, నీకేమీ కాదు. ఇక నుంచి నువ్వు నా మాటలు కూడా వినవు. శంకర్, శంకర్, శంకర్.
ఇప్పుడెందుకు లైట్లన్నీ ఆఫ్ చేసి పెట్టావు? రోజు వస్తున్నానని భయపెడుతున్నావా? నాకు ధైర్యాన్ని నేర్పించిందే నువ్వు. సో ఇందుకంతా నేను భయపడ్ను. నేను నిన్ను చూడాలి. ప్లీజ్, ఆఖరిసారి నిన్ను అడుగుతున్నాను. దయచేసి నాతో మాట్లాడు. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? సరే, నేనిప్పుడు ఏం చెయ్యాలి? సరే, నేనిప్పుడు వెళ్తాను. బట్ మళ్ళీ వస్తాను. ఎందుకు నువ్వు చాలా ఫీల్ అవుతావు. ఎక్కడున్నావు? మర్యాదగా వచ్చేసి. ఏంటి, షాక్ అయిపోయావా? వెళ్ళి చూడు.
నువ్వీ భూలోకాన్ని విడిచాక నీ వల్ల నేను ఎంతో సంతోషాన్ని పొందాను. నువ్వు నా ఒడిలో పడుకున్న మరుక్షణమే పోయిన ప్రాణం నాకు తిరిగొచ్చింది చెలియా. నాకు మరుజన్మనిమ్మని నా మరణాన్ని కోరుకున్నాను. నిన్ను చేరుకోవడానికి దారి లేదు కాబట్టి నన్ను చేరుకోవడానికి నువ్వు ఈ దారిని ఎంచుకున్నావా? ఎందుకు ఇలా చేశావు? వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా? వదిలేస్తాను, కానీ నిన్ను కాదు, నా ప్రాణాల్ని.